పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీశైలం యాదవ్ను గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇస్నాపూర్ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఇంటింటి ప్రచారంలో మేము శ్రీశైలం యాదవ్ గారికి సపోర్టుగా కార్మిక వర్గం నుండి సపోర్ట్ చేస్తూ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఎందుకనంటే కేసీఆర్ గారి కంటే ముందు టీఆర్ఎస్ కంటే గవర్నమెంట్ కంటే ముందు ఎన్నో పార్టీలు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాము. ఇండస్ట్రీలకు ఏ రోజు కరెంటు వచ్చేది కాదు, నీళ్లు ఉండేటి కాదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీలకి 24 అవర్స్ కరెంటు, రైతులకు కరెంటు ఇవ్వటము జరిగింది. దానికోసమే మేమందరం కూడా కార్మిక వర్గము కారు గుర్తుకు ఓటేయాలని కేసీఆర్ గారికి మద్దతు. అలాగే శ్రీశైలం యాదవ్ గారు ఎంపీగా కూడా పోటీ చేశారు, ఎంపీగా పనిచేశారు, ఎంపీపీగా పనిచేసినప్పుడు మాకు ఎంతో కార్మిక నాయకులు ఏ చిన్న వర్కర్ పోయినా కూడా సానుకూలంగా దగ్గరగా తీసుకొని మీ సమస్యలు ఏంటి, నేనున్నాను మీ అంట అనేసి మా కోసం కూడా ఎంతో పనిచేశారు. కాబట్టి కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారు ప్లస్ శ్రీశైలం యాదవ్ గారి నాయకత్వాన్ని బలపరిచి ఖచ్చితంగా రేపు జరగబోయే 11వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకనంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏం చేస్తుంది, కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియట్లేదు, ఇండస్ట్రీలకు కరెంటు రావట్లేదు, నీళ్లు ఆ రోజు నీళ్లు వచ్చేటి కాదు, ఈరోజు ప్రతి ఇంటికి నీళ్లు నల్లా కనెక్షన్ వచ్చింది. అంత ముందల్ల ఎన్నో గవర్నమెంట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చూశారు, రాలేదు. కాబట్టి మళ్ళా ఇప్పుడు వచ్చి అబద్ధాలు హామీలు ఇచ్చి వచ్చి చేసిండ్రు. తులం బంగారు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. ప్రతి మహిళకు 2500 డబ్బులు అన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. ప్రతి మహిళకు స్కూటీ అన్నారు, ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. అందుకనేసే కాంగ్రెస్కు ఓటు వేయొద్దు అనేసి రాబోయే గవర్నమెంటు మళ్ళా టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. కాబట్టి మన శ్రీశైలం గారిని భారీ మెజార్టీతో గెలిపించాలనేసి ఈ ఏరియాలో ఉన్న కార్మిక వర్గం మొత్తము శ్రీశైలానికి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొని భారీ మెజార్టీతో గెలిపిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. పరిధిలో భాగంగా ఎలక్షన్లో భాగంగా మరి ఈరోజు 4వ వార్డు మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి శ్రీశైలం అన్న గారికి మద్దతుగా మరి కార్మిక తరఫున మరి పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క G10 కాలనీలో మరి ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు మేము ఒకటి ఉన్నాము. ప్రభుత్వం మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మీరందరూ గ్రహించాలి. అందుకే ఒకటే కోరుకుంటున్నాము, ఓన్లీ కేవలం బీఆర్ఎస్ శ్రీశైలం అన్నట్టుగా ఉంచి 11వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో కేవలం కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని పేరున హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. గుర్తుకే